రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని జిఎంఈ కాలనీలోని ఆయన నివాసానికి పోలీసులు భారీగా చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆయన ఇంటి వద్ద కట్టుదిట్టమైనటువంటి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాద కేసు దర్యాప్తులో పోలీసులు వేగాన్ని పెంచారు. ఇప్పటికే అప్పలరాజు కుమారుడిని కూడా అరెస్ట్ చేశారు. ఇదే కేసులో అప్పలరాజు A3గా ఉన్నారు. ఇక క్రమంలోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక సిదిరి అప్పలరాజు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు సిదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ వర్మ బెయిల్ పిటిషన్ కూడా కోర్టు తిరస్కరించింది. కుమారుడిని కేసు నుండి తప్పించడానికి ప్రయత్నించారంటూ సిదిరి అప్పలరాజుపై అభియోగాలున్నాయి. సిదిరి అప్పలరాజు ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా విచారణను సోంపేట కోర్టు వాయిదా వేసింది. కాశీబుగ్గలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందారు. ఇక ఈ ఘటనపై సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ తో ఢీ కొట్టాడని కేసు నమోదైంది. యాక్సిడెంట్ చేశాడా సిద్ధు యాక్సిడెంట్ చేశాడా అన్నటువంటిది ట్రైన్ లో కోర్టు నిర్ధారిస్తుంది. వాట్ ఎవర్ ద థింగ్స్ మే బి దట్ వాజ్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ కి సంబంధించి యాక్సిడెంట్ సెక్షన్స్ పెట్టండి, ప్రాసిక్యూట్ చేయండి. మర్డర్ కేసుకు సంబంధించినటువంటి సెక్షన్స్ పెట్టడం అన్నటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దీన్ని ఖండించాలని నేనైతే కోరుతా ఉన్నా. ఇది ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఇప్పటికి 13వ కేసు నా మీద పెట్టడం ఈ 2 ఏళ్లలో నిరంతరం వేధిస్తానే ఉంది. ఖచ్చితంగా దీనికైతే రాబోయే రోజుల్లో సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందని నేనైతే భావిస్తా ఉన్నాను. నా కొడుకు యాక్సిడెంట్ చేశాడా సిద్ధు యాక్సిడెంట్ చేశాడా అన్నటువంటిది ట్రైన్ లో కోర్టు నిర్ధారిస్తుంది. వాట్ ఎవర్ ద థింగ్స్ మే బి దట్ వాజ్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ కి సంబంధించి యాక్సిడెంట్ సెక్షన్స్ పెట్టండి, ప్రాసిక్యూట్ చేయండి. మర్డర్ కేసుకు సంబంధించినటువంటి సెక్షన్స్ పెట్టడం అన్నటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దీన్ని ఖండించాలని నేనైతే కోరుతా ఉన్నా. ఇది ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఇప్పటికి 13వ కేసు నా మీద పెట్టడం ఈ 2 ఏళ్లలో నిరంతరం వేధిస్తానే ఉంది. ఖచ్చితంగా దీనికైతే రాబోయే రోజుల్లో సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందని నేనైతే భావిస్తా ఉన్నాను. నా కొడుకు రైట్ గా విచారణ కోసం కాశీబుగ్గ పిఎస్ కు సిదిరి అప్పలరాజు కూడా తరలించారు. ఆయన వెంట పిఎస్ కు భార్య శ్రీదేవి, లాయర్ బాలరాజు కూడా వెళ్లారు. కాశీబుగ్గ పిఎస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అక్కడికి వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. రైట్ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. తన కొడుకు సంబంధించి కూడా యాక్సిడెంట్ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాలు తారుమారు చేసినటువంటి కేసులో భాగంగా పోలీసులు కాశీబుగ్గ స్టేషన్ కు తరలించారు. ఇంటికెళ్లి మరి పోలీసులు భారీ బందోబస్తు మధ్య కూడా అతను అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా A3గా కూడా అప్పలరాజును కూడా చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి కూడా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నారు. రాము చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, పోలీసులు ఏమంటున్నారు, దీనికి సంబంధించి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఏమైనా స్పందించాడా? ఎస్ఐ ఏదైతే మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి ఈ రోజు కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇప్పటికే సిదిరి అప్పలరాజు కుమారుడు అరవను అరెస్టు చేసిన పోలీసులు 14 రోజులు రిమాండ్ కి తరలించారు. ఈ నేపథ్యంలో 2 పర్యాయాలు అప్పలరాజు కుమారుడు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ రోజు కూడా సోంపేట కోర్టు బెయిల్ అయితే రద్దు చేసిన పరిస్థితి. అయితే అనూహ్యంగా ఏదైతే సిదిరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి సాక్షులను తారుమారు చేశారు, అదేవిధంగా ముద్దాయిని కూడా తారుమారు చేశారనే నేపథ్యంలో అప్పలరాజు
కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఏత్రీగా అప్పలరాజును ఉంచి అప్పలరాజును ఈ రోజు అయితే ఆయన గృహం దగ్గర అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నవి. మాజీ మంత్రి సిది అప్పలరాజును రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాలిస్తుంది కూటమి ప్రభుత్వం అని పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకొని నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అప్పలరాజు కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఏదైతే తనపై చేస్తున్న అరెస్టులు అనేవి నేను స్వాగతిస్తాను, కానీ కానీ నా కుటుంబంలో ఉన్న నా కుమారుడిపై కూడా 14 రోజులు అన్యాయంగా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారని, ఈ కుటుంబంపై కక్ష సాధింపు రాజకీయాలను నేను సహించబోనని మనం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పలాసలో ప్రస్తుతం ఉధృత వాతావరణం అయితే నెలకొంది. మాజీ మంత్రి సిది అప్పలరాజుకు సపోర్ట్ గా రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ స్పందించారు. అదేవిధంగా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే మాజీ మంత్రి సిది అప్పలరాజు సంబంధించి సుమారు 12 రోజులు గడుస్తున్న ఈ నేపథ్యంలో కేసులో వివిధ మలుపులు తీసుకున్నట్టు ముందుగానే అప్పలరాజును అరెస్ట్ చేస్తారనేసి ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఎటికేలకు ఈ రోజు అయితే అప్పలరాజు అయితే అరెస్ట్ చేశారు. కాశీపొగ్గు పోలీస్ స్టేషన్ తరలించారు. తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ కి మెడికల్ టెస్ట్ నిమిత్తం తరలించి జడ్జి ముందు ప్రవేశపెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అప్పలరాజుకు రిమాండ్ విధిస్తారా లేకపోతే ఏమైనా బెయిల్ మంజూరు చేస్తారని మాత్రం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ సంబంధించి 105 అటెంప్ట్ మర్డర్ కేసులు అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు అప్పలరాజుపై కూడా ఎలాంటి సెక్షన్లు పెట్టారు, కేసులు తారుమారు చేస్తున్న క్రమంలో ఏమైనా బలమైన సెక్షన్లు వేశారన్నది కొంత అయోమయ పరిస్థితి అయితే నెలకొన్నది. మొత్తం మీద చూస్తే పలాస రాజకీయాలు హీట్ ఎక్కాయని చెప్పవచ్చు. మాజీ మంత్రి సిది అప్పలరాజు అరెస్ట్ పై వైసీపీ క్యాడర్ తో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. కక్ష రాజకీయాలు సాధింపు చేస్తుంది కూటమి ప్రభుత్వాన్ని. అంతేకాకుండా రెడ్ బుక్ పాలన కూడా చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే పలాస సిది అప్పలరాజు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి అయితే కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. మరి కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సాయి రైట్ రామ్, ఒక విధంగా చూసుకుంటే ప్రభుత్వం కక్ష సాధింపుగానే ఇది ఒక చర్యలు తీసుకుందని చెప్పేసి వైసీపీ నాయకులు ముఖ్యంగా అంటున్నటువంటి మాట. బట్ బియాండ్ గా చూస్తుంటే కనుక మొత్తం మీద కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాలు తారుమారు చేసే ఉద్దేశంతోనే ఇలాంటి జరిగింది, అలాగే పోలీసులు దీనిపైన కేసు నమోదు చేశారని చెప్పేసి ఇటు వారి వాదన. ఇందులో ఎవరిది వాదన కరెక్ట్ గా ఉందనుకోవచ్చు? ఏదైతే అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ జరిగిన తర్వాత అప్పలరాజు కుమారుడు ఫ్రెండ్ సిద్ధార్థ్ అయితే నేనే యాక్సిడెంట్ చేశానని స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన పరిస్థితి కనిపించింది. వెంటనే రోడ్డు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి పోలీసులు కూడా బెయిల్ ఇచ్చారు. తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ బయటికి రావడం, సోషల్ మీడియాలో ఆ వీడియో అలసలు కావడంతో స్వయంగా అప్పలరాజు కుమారుడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అప్పచెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో అప్పలరాజు కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ చేశారు, ఉద్దేశపూర్వకంగానే ఎవరైతే గొర్రెల కాపురిని ముతి చేసేటట్టు చేశారనేసి బలమైన సెక్షన్లు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జడ్జి కూడా అప్పలరాజు కుమారుడికి అదేవిధంగా అంతకు ముందు ఆ నేరం నేనే చేశానని చెప్పిన సిద్ధార్థ్ కూడాను 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఈ యొక్క ముద్దాయిల్ని మార్చేసే క్రమంలో అప్పలరాజు పాత్ర ఉందని ముందు నుంచి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అప్పుడే ఏత్రీగా కూడా అప్పలరాజును చేసిన పరిస్థితి ఉంది. అయితే 12 రోజుల తర్వాత ఇప్పుడు అప్పలరాజుని అరెస్ట్ చేయడం మాత్రం ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఇంతవరకు కూడా అప్పలరాజుపై పోలీసులు ఎటువంటి నోటీస్ కూడా ఇవ్వలేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. 12 రోజుల తర్వాత అప్పలరాజును అరెస్ట్ చేయడం, అదేవిధంగా కుమారుడు బెయిల్ పిటిషన్ కూడా పలుమార్లు రద్దు కావడంపై కొంత కుటుంబం కూడా అప్సెట్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అప్పలరాజు వెంట భార్య శ్రీదేవి కూడా రోధించి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో అప్పలరాజు కూడా కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఇది కక్ష సాధింపు రాజకీయాలని, ఇలాంటి రాజకీయాలు పనికిరావని చెప్తున్నారు. కుటుంబం జోలికి వచ్చారు, ఇప్పుడు నా జోలికి వస్తున్నారని మాత్రం తీవ్రంగా భావోద్వేగానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వ్యవహారంపై చూసుకుంటే ఏదైతే సాధారణ యాక్సిడెంట్ కేసును ఒక అటెంప్ట్ మర్డర్ కేసుగా చిత్రీకరించి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని మాత్రం వైసీపీ నాయకత్వం ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయి రైట్, థ్యాంక్ యూ రాము.